నమస్కారం అండి. మహాభారతంలో నేడు 77వ అధ్యాయము, అంశము 12వ రోజు యుద్ధం. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. యుధిష్ఠిరుణ్ణి సజీవుడుగా పట్టుకోవడం ద్రోణుడికి సాధ్యం కాలేదు. ఈ విషయమై ద్రోణుడు దుర్యోధనుడితో మాట్లాడాడు. అర్జునుడు యుధిష్ఠిరుడి వద్ద ఉన్నంతకాలం అతన్ని పట్టుకోవడం వీలు కాదు. నాకు ఆ పనిలో ఉత్సాహం లేక కాదు. ఏదైనా యుక్తితో అర్జునుడిని యుద్ధభూమిలో మరో చోటకు వెళ్ళేలా చేయగలిగితే పాండవ వ్యూహాన్ని ఛేదించి యుధిష్ఠిరుణ్ణి పట్టుకోగలుగుతాను. యుధిష్ఠిరుడు మర్యాద విడిచి యుద్ధభూమి నుంచి పరిగెత్తిపోకుండా ఉంటే నేను తప్పక అతన్ని పట్టి నీకు అప్పగిస్తాను. ఒకవేళ అతడు పారిపోయినా మనం గెలిచినట్లే కదా అన్నాడు ద్రోణుడు. త్రిగర్త దేశ నాయకుడు ద్రోణుడి మాటలు విన్నాడు. ఇతడు తన సోదరులతో మాట్లాడి ఒక యుక్తిని పన్నాడు. అర్జునుణ్ణి తమతో యుద్ధానికి రమ్మని పిలిచి అతన్ని వేరే స్థలానికి తీసుకుపోతామని సంశప్తకుడు శపథం చేసి చెప్పాడు. త్రిగర్త సైన్యమంతా గుమికూడి అగ్నిగుండం చుట్టూ కూర్చుని ఉంది. సైనికులు శరీరాలను గడ్డితో చుట్టుకున్నారు. మనిషి చనిపోయిన తర్వాత నిర్వహించే వంటి క్రియలు, హోమాలు చేసి సైనికులు ఇలా శపథం చేశారు. అర్జునుడిని చంపందే మేము వెనక్కి మరలం. భయంతో మేము పారిపోతే మహాపాతకాన్ని చేసిన వారిలా మేము శిక్షించబడతాం గాక అంటూ పవిత్రాగ్ని సమక్షంలో శపథం చేసి వారు దక్షిణ దిశకు వెళ్ళారు. దక్షిణ దిక్కు మృత్యు దిశ అని ప్రతీతి. ఆ దిశకు వెళ్ళి ఓ అర్జున అంటూ ఆ యుద్ధానికి పిలిచారు. వీరు ఆత్మహత్యాదలంగా గుమికూడి అర్జునుడిని యుద్ధభూమిలో వేరొక దిశకు పిలుచుకుపోయే యత్నం చేశారు. అర్జునుడు యుధిష్ఠిరుణ్ణి ఉద్దేశించి, రాజా, సంశప్తకులు నన్ను యుద్ధానికి పిలుస్తున్నారు. ఇలా ఎవరైనా పిలిస్తే నేను వెళ్తానని ప్రయాణం చేశాను. సుశర్మ అతని మనుషులు నన్ను యుద్ధానికి పిలుస్తున్నారు. నేను వారందరినీ చంపి తిరిగి వస్తాను. నేను వెళ్ళడానికి సెలవివ్వండి అన్నాడు. సమాధానంగా యుధిష్ఠిరుడు, ప్రియ సోదరా, ద్రోణుడి ఉద్దేశం నీకు తెలుసు. అది నీ మనస్సులో ఉంచుకుని నీకేమి చేయడం ఉత్తమమో అదే చెయ్యి. నన్ను సజీవంగా పట్టిస్తానని ద్రోణుడు దుర్యోధనుడికి బాస చేశాడు. ద్రోణుడు సాటిలేని వీరుడు, ధీరుడు, బలవంతుడు, శరవిద్య బాగా ఎరిగినవాడు. అతడికి అలసటే ఉండదు. ఏ అంశము అతని దృష్టి నుంచి పోదు అన్నాడు. అర్జునుడు, రాజా, ఈ సత్యజిత్తు నీకు బాసటగా ఉంటాడు. అతడు సజీవిగా ఉన్నంత వరకు నీకు ఎలాంటి అపాయము రాదు అంటూ పాంచాల రాజకుమారుడు సత్యజిత్తును యుధిష్ఠిరుడికి బాసటగా ఉంచాడు. అర్జునుడు తాను ఆకలిగొన్న సింహంలా సంశప్తకులపైకి వెళ్ళాడు. అర్జునుడు శ్రీకృష్ణుని ఉద్దేశించి, కృష్ణ, అటు చూడు. త్రిగర్తలు తాము తీసుకున్న ప్రతిజ్ఞతో గర్వోపేతులై ఎలా నిలబడి ఉన్నారో చూడు. తాము తప్పక చేస్తామని తెలిసి ఆనందంతో ఉన్నారు. తాము స్వర్గానికి వెళ్ళగలమనే ఉత్సాహంతో ఉన్నారు అంటూ గొప్పవైన సంశప్తక దళాల వద్దకు వెళ్ళాడు. అర్జునుడు వారితో గొప్ప యుద్ధం చేశాడు. కొంత సమయం గడిచాక సంశప్తక సైనికులు యుద్ధంలో తట్టుకోలేక గుట్టలుగా పడి చనిపోతున్నారు. ఈ దశలో సుశర్మ తాము చేసిన శపథాన్ని గుర్తు చేస్తూ సైనికులను హెచ్చరిస్తున్నాడు. ఓ వీరులారా, మనం మనస్సాక్షిగా ఒట్టు పెట్టుకున్నాం. ఇందుకు మహావీరులు సాక్షులుగా ఉన్నారు. భయంకర ప్రతిజ్ఞ చేసి మనం వెనక్కి తగ్గడం సిగ్గుచేటు. నలుగురు మనల్ని చూసి నవ్వకుండా మనం నిలబడాలి. సంశప్తకులు తమ ఉత్సాహాన్ని సుశర్మకు తెలియజేస్తూ అర్జునుణ్ణి ఎదిరించారు. తాము చనిపోయే వరకు దెబ్బలాడగలమన్నదే వారి ధైర్యం. అర్జునుడు కృష్ణుణ్ణి ఉద్దేశించి, హృషికేశ, వారు అంతమయ్యే వరకు జగడం ఆడదలిచారు. రథాన్ని అటువైపు పోనివ్వు అన్నాడు. శ్రీకృష్ణుని రథ సారథ్యంలో అర్జునుడి రథం దేవాసుర యుద్ధంలో ఇంద్రుని రథంలా బహువిధంగా పరిగెడుతూ వెళ్ళిన చోటల్లా త్రిగర్త సైన్యాన్ని పీనుగల పెంట చేసింది. రథం తిరిగిన ప్రతి చోట అర్జునుడు శత్రువుపై తన గాంధీవంతో
రుద్రుని ప్రళయ తాండవంలా బాణ పరంపరను కురిపించి సైనికులను మట్టుబెట్టాడు. ఆ ప్రదేశాలన్నీ తెగిన అవయవాలతో, తలలు తెగిన మొండేలతో ఘోరంగా తయారయ్యాయి. ఇలా ఉండగా ద్రోణుడు తన సైన్యాన్ని తీసుకుని పాండవులపైకి వెళ్ళాడు. యుధిష్ఠరుడు ఉన్న ప్రదేశానికి వచ్చాడు. ద్రోణుడి తీరు గమనించిన యుధిష్ఠరుడు పాంచాల రాజకుమారుడైన దుష్టద్యుమ్నుణ్ణి ఉద్దేశించి, ఈ బ్రాహ్మణుడు నన్ను పట్టుకోవడానికి వస్తున్నాడు, సైన్యాలను అప్రమత్తంగా ఉంచు అని హెచ్చరించాడు. దుష్టద్యుమ్నుడు ద్రోణుడి రాక కోసం ఆగక తానే అతడికి ఎదురుగా వెళ్ళాడు. ద్రోణుడు దుష్టద్యుమ్నుడిని తప్పించుకొని మరో దిశకు వెళ్ళాడు. తన మృత్యువు దుష్టద్యుమ్నుడి చేతిలోనే ఉందని, ఆ మృత్యువు ఇంకా సమీపించలేదని తలిచాడు. దాంతో ద్రుపదుడి సైన్యంతో యుద్ధం చేసేందుకు ద్రోణుడు అక్కడికి వెళ్ళాడు. ద్రోణుడి చేతిలో ద్రుపదుడి సైన్యం చాలా నష్టపోయింది. యుద్ధ భూమిలో రక్తం ఏరులై పారింది. ద్రోణుడు తన దృష్టిని మరల్చాడు. యుధిష్ఠరుడి వైపు కదిలాడు. పాండవులు ధైర్యంగా నిలబడి ద్రోణుడి బాణ పరంపరకు ధీటైన జవాబిచ్చారు. సత్యజిత్తు ద్రోణుడి రథంపై దృష్టి పెట్టి దాన్ని ధ్వంసం చేస్తున్నాడు. ఆ సమయంలో సంకుల సమరం జరిగింది. ద్రోణుడి విగ్రహం ప్రళయ భయంకరంగా ఉంది. చాలామంది పాండవ సైన్య వీరులు వరుసగా మరణించారు. ఉరుకుడనే పాంచాల రాజకుమారుడు సత్యజిత్తు కూడా మరణించాడు. ఇది చూసి విరటుని కుమారుడగు శతానీకుడు ద్రోణుడిపైకి వెళ్ళాడు. రెప్పపాటు కాలంలోనే అతడి శరీరం నిర్జీవంగా మారింది. కేతముడు కూడా ద్రోణుడికి ఎదురు నిలబడి అలాగే చనిపోయాడు. ఆ పైన వసుధానుడు ద్రోణుడి రాకకు అడ్డుపడి ఎదిరించి మృతి చెందాడు. యుధామన్యుడు, శాత్యకి, శిఖండి మొదలగు వారు ద్రోణుడిపైకి వెళ్ళి అతన్ని వెనక్కి తరిమే ప్రయత్నం చేశారు. కానీ ద్రోణుడు వారిని అందరినీ పారదోలి యుధిష్ఠరుడున్న చోటుకు రాసాగాడు. ఆ సమయంలో ద్రుపదుడి మరో కుమారుడు పాంచాల్యుడు ద్రోణుడికి తీవ్రంగా అడ్డం పడి అతడితో గొప్ప యుద్ధం చేశాడు. కానీ ఇతడు బాగా గాయపట్టంతో నింగిలోని నక్షత్రంలా రథం నుంచి నేలకూలాడు. అప్పుడు దుర్యోధనుడు ఆనంద పరవశుడై కర్ణుణ్ణి ఉద్దేశించి, రాధేయ, మన సేనాని అయిన మహామహుని ప్రతాపం చూస్తున్నావా? ఇక పాండవులు యుద్ధం చేయడానికే ఇష్టపడరు. ద్రోణుడి ఒత్తిడి వల్ల వారి సేన ఎటు తిరుగుతున్నదో చూడు అన్నాడు. కర్ణుడు తల ఊపి, నీవు అంత దృఢనమ్మకంతో ఉండొద్దు. పాండవులు అంత త్వరగా ఓడిపోరు. వీరు మనలా పొంగిపోయి ఓటమిని ఒప్పుకోరు. వారు పడ్డ ఘోర కష్టాల వల్ల వారెప్పుడూ భయపడరు. నీవు వారిని విషం పెట్టి చంపాలని ప్రయత్నించావు. వారిని బతికుండగానే అగ్నికి ఆహుతి చేయడానికి సిద్ధపడ్డావు. జూదంలో వారికి మిక్కిలి విచారం కలిగించి వారిని నీచపరచావు. వారు అడవులకు పోయేటట్లు చేశావు. సంవత్సరాల తరబడి వారిని అడవుల పట్టి తిరిగేలా చేశావు. వారెంత మాత్రమూ మనకు లోబడరు. అటు చూడు, వారి సేన మరలా కుదుటపడి అన్ని భాగాలు కలిసి ద్రోణుడిపైకి వెళ్తున్నాయి. అక్కడ చూడు, భీముడు, సాత్యకి, యుధామన్యుడు, క్షత్రధర్మ, నకులుడు, ఉత్తమౌజనుడు, ద్రుపదుడు, విరటుడు, శిఖండి, దుష్టకేతు, ఇంకా అనేక మంది వీరులు యుధిష్ఠరుణ్ణి రక్షించడానికి వచ్చారు. ద్రోణుడికి చాలా ఒత్తిడి కలిగిస్తున్నారు. ఆచార్యుడిపై ఇంత బరువుంచి మనం ఇక్కడ చూస్తూ నిలబడకూడదు. అతడెంత గొప్పవాడైనా అతడు భరించగల భారానికి ఒక పరిమితి ఉంది. తోడేళ్ల గుంపు కలిసి గొప్ప ఏనుగును చీకాకు పెట్టి చంపగలవు. వెళ్దాం పద. ఇకపై ఎంత మాత్రం రక్షణ లేకుండా ద్రోణుడిని విడిచిపెట్టడం సరికాదు అన్నాడు కర్ణుడు. నేటికి సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు.